విజయ షాపింగ్ మాల్ ఆషాఢం కిలో సేల్ ఆరంభం. కర్ణాటకలో నవదంపతుల మృతి పలు అనుమానాలకు దారితీస్తోంది. ఇద్దరు ఒకరినొకరు చంపుకున్నారా లేక ఆత్మహత్యకు పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఘటన జరిగి 48 గంటలు అవుతున్నా కేసులో ఎలాంటి పురోగతి లేదు. విచారణ కొనసాగుతోందని చెప్తున్నారు పోలీసులు. పెళ్లై 24 గంటలు కూడా గడవక ముందే నవదంపతుల మృతి కలకలం సృష్టించింది. కర్ణాటకలోని కోలార్ జిల్లాలో జరిగింది ఈ ఘటన. కడపలోని బైనపల్లికి చెందిన లిఖితశ్రీ, కర్ణాటకలోని కోలార్ జిల్లాకు చెందిన నవీన్లు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి పీటలెక్కారు. ప్రేమ జంట ఘనంగా పెళ్లి కూడా చేసుకుంది. తమ ప్రేమ బంధం పెళ్లిగా మారిందని సంబరపడిపోయారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు. గదిలోకి వెళ్లిన నవదంపతులు కాసేపటికి రక్తపు మడుగుల్లో పడి ఉన్నారు. దీంతో కుటుంబ సభ్యులు వారిని చూసి కంగుతిన్నారు. ఇద్దరిని వెంటనే హాస్పిటల్కు తరలించారు. చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు. పెళ్లైన కాసేపటికే నవదంపతులు ఏదో విషయంపై గొడవ పడ్డట్టు తెలుస్తోంది. వాట్సాప్ చాటింగ్కు సంబంధించి గొడవ జరిగిందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇద్దరూ ఒకరినొకరు పొడిచి చంపుకున్నారా లేకుంటే ఆత్మహత్య చేసుకున్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు పోలీసులు. లిఖితను చంపి నవీన్ కూడా ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు.